బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సెలవుల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. వీకెండ్ అంటే సాధారణంగా మనకి హార్డ్లీ ఫ్రైడే నుంచి స్టార్ట్ అయితే గొప్ప అనుకుంటూ ఉంటాం. కానీ వీక్ మధ్య నుంచే వీకెండ్ స్టార్ట్ అయితే ఆఫ్కోర్స్ చిన్న బ్రేక్ ఉందనుకోండి. ఆ బ్రేక్ ఏంటి, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. హియర్ ఇట్ ఈస్. తెలుగు రాష్ట్రాల్లో రేపు స్కూళ్ళు బంద్. స్కూళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులకు రేపు సెలవు. మిలాద్ ఉల్ నబీ, అవును, మిలాద్ ఉల్ నబీ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పబ్లిక్ హాలిడే ప్రకటించింది ప్రభుత్వం. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మతపరమైన కార్యక్రమాలు, ప్రార్థనలు నిర్వహించుకోబోయే సందర్భం. అండ్ దీంతో పాటు హైదరాబాద్లోని సున్నితమైన ప్రాంతాల్లో, హైదరాబాద్లోని సెన్సిటివ్ లొకేషన్స్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది పోలీసు శాఖ. ఈ నెల 28న శుక్రవారం రాఖీ పండుగ. దీంతో ఆప్షనల్ హాలిడే, దాంతోపాటు ఇంకా సాటర్డే, సండే మనకు తెలిసిందే. అంటే కనిపిస్తుంది ఏంటి, రేపు బుధవారం, రేపు బుధవారం తర్వాత అండ్ గురువారం, శుక్రవారం గురించి మాట్లాడుకుంటే ఒక చిన్న బ్రేక్ అనుకోవాలంటే. అండ్ రేపు సెలవు కాబట్టి 26th గురించి మాట్లాడుకుంటున్నాం కదా, 26th హాలిడే. సో 27th ఒక్కటి గురువారం. అందుకే ఏం జరుగుతోంది, 27th హాలిడే తీసుకోవడము, లేకపోతే సెలవు పెట్టేయడము, లేకపోతే లీవ్ తీసుకోవడము, వాట్ ఇట్ మే బి. ఆ 27th బ్లాక్ చేసేసుకొని 26th ఏమో మిలాదుల్ నబీ, 27th ఏమో ఆప్షనల్ వీక్ ఆఫ్, వీకెండ్, లేకపోతే వీక్ ఆఫ్ కాదు, వీకెండ్ కాదు, అండ్ వాట్ షుడ్ ఐ సే, లీవ్ కావచ్చు, లేకపోతే సెలవు తీసుకొని 28th రాఖీ, 29th మళ్ళీ సాటర్డే, సండే. కాబట్టి వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 5 రోజుల పాటు మనకి సెలవులు వస్తున్న సందర్భం. సో దీంతో పాటు ఇంకా మాట్లాడుకుంటే, అండ్ మీకు గుర్తుందా, ఆగస్టు 15th గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ రోజు స్వాతంత్ర దినోత్సవంతో పాటు శనివారం పడింది. ఆ తర్వాత 21 వరలక్ష్మి వ్రతం అండ్ 25 మిలాదుల్ నబీ. అండ్ ఈ మంత్లో చాలా హాలిడేస్ వస్తూ ఉన్నాయి. హార్డ్లీ ఎన్ని రోజులు పనిచేస్తుంటామా అనే విషయం కాస్త పక్కన పెడితే, ఎన్ని రోజులు సెలవులు వచ్చి ఉంటాయో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఒకవేళ మీ దగ్గర ఫోన్స్ ఉంటే కనుక క్యాలెండర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ క్యాలెండర్ చూస్తూ మాట్లాడుకుందాం. అండ్ నేనైతే క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నా. ఎస్. సో ఈ నెలలో ఎన్ని సెలవులు వచ్చాయనేది జస్ట్ క్యాజువల్గా చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. క్యాజువల్గా సాటర్డే, సండే, 1st, 2nd సెలవు వచ్చింది. ఆ తర్వాత 8, 9 4 రోజులు. తర్వాత 15వ తారీఖు ఆగస్టు 15th. సో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాయి. ఆగస్టు 1, 2 సాటర్డే, సండే పడింది, ఇక్కడ 2 రోజులు. అండ్ అలాగే ఆగస్ట్ 8th, 9th ఇదొక 2 రోజులు, 4 రోజులు. ఆగస్ట్ 15th అదొకటి, అంటే శనివారం కాబట్టి అది కూడా దాంట్లో ఒకవేళ వీకెండ్లో కలిసిపోయింది అనుకుంటే 2, 2, 4, 5, 6. ఆ తర్వాత మళ్ళీ 22nd, 23rd 8. అండ్ ఆ తర్వాత 26th మిలాదుల్ నబీ అండ్ 28th రాఖీ, 29th, 30. సో ఇక్కడ 8, 9, 10, 11, 12. అంటే ఈ నెలలోనే కనీసం 12. అండ్ వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21st 13, 1, 2, 8, 9. ఆ తర్వాత 15, 16, 21, 26, 28, 29, 30. అంటే దాదాపుగా 10 రోజుల పైన మనకు అనిపిస్తుంది ఈజీగా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు. సో ఆగస్ట్ 1st, 2nd వీకెండ్ వచ్చింది, సాటర్డే, సండే. దాంతోపాటు 8th, 9th కూడా సాటర్డే, సండే వచ్చింది. 15th ఆగస్ట్ 15th ఆఫ్కోర్స్ ఆ రోజు సాటర్డే కాబట్టి అది కూడా క్యాలిక్యులేషన్ చేసుకుందాం. 15th, 16th. ఆ తర్వాత 21st వరలక్ష్మి వ్రతం. ఆ తర్వాత ఈ 26th మిలాదుల్ నబీ అండ్ 28th రాఖీ, 29th సాటర్డే అండ్ 30th సండే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అంటే 11 రోజులు మనకి సెలవు వచ్చింది ఈ ఆగస్టులోనే. సో ఆగస్ట్ అంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ వీక్ అంతా ఒక ఎత్తు. ఎందుకంటే ఆగస్ట్ మొత్తం 11 సెలవులు వస్తాయి కేవలం ఈ వారంలోనే, ఏకంగా 4. ఎలా, 26th మిలాదుల్ నబీ అండ్ 28th రాఖీ, 29th సాటర్డే అండ్ 30th సాటర్డే, సండే అండ్ 29th సాటర్డే, 30th సండే. సో ఇప్పుడు ఈ వీకెండ్ జోష్ కనిపిస్తుంది హైదరాబాద్లో కూడా. మీరు చూస్తే కనుక ఇటు బస్ స్టేషన్స్ చూసినా, లేకపోతే రైల్వే స్టేషన్స్ చూసినా
పూర్తిగా కిక్కిరిసిపోయిన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకని? వరుస సెలవులు వచ్చాయి. వరుస సెలవులు వచ్చిన సందర్భంలో ఊర్లకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటూ ఉంది కదా. సో దీంతో వాళ్ళు అలా ప్యాక్ అయ్యే ప్రయత్నం జరుగుతోంది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఆ సందడి కనిపిస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే 26th పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది, పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. దీంతో కొంతమంది పెళ్ళిళ్ళకు వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ ప్రాంతం అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ప్రస్తుతం en route to the లొకేషన్స్ అంటూ ఉంటారు కదా. సో వెళ్తున్న సందర్భం దీంతో ఇటు బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ కూడా కిక్కిసిపోతూ ఉన్నాయి. ఒక పక్క సెలవులు, ఇంకో పక్క పెళ్ళిళ్ళ సీజన్. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అండ్ 27th ఒక్కటే కనిపిస్తూ ఉంది. కాబట్టి 27th ఆ రోజు వీక్ ఆఫ్ కాదు, వీ హ్యావ్ టు టేక్ ఇట్ దట్ బ్యాక్. సెలవు పెట్టేసుకొని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మీరేమనుకుంటూ ఉన్నారు? అండ్ ఈ హాలిడేస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు? అఫ్కోర్స్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు కాక, కానీ పిల్లలకు సంబంధించి మాట్లాడుకుంటే చాలామందికి ఉంటుంది కాబట్టి. సో మీరేమనుకుంటూ ఉన్నారు? అండ్ మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? అండ్ మీరు ఈ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు? సాధారణంగా ఎన్ని హాలిడేస్ ఒక్క మంత్లో రావడం అనేది రేరెస్ట్ ఆఫ్ రేర్ కండిషన్స్గా మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ 26th వచ్చింది మిలాదున్ నబీ. అండ్ 27th కాస్త బ్రేక్ అనిపిస్తూ ఉంది. అండ్ 27th ఏమైనా ఈవెంట్ ఉందా? ఈవెంట్ ఇన్ ద సెన్స్ ఏమైనా మీరు సెలవు పెట్టుకుంటున్న సందర్భం, లేకపోతే ఏమైనా ఒకేషన్ కానీ ఉందా? అండ్ దాన్ని కాజ్గా చూపించి సెలవు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అని మీరే అనుకుంటున్నారు? ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఈ వీకెండ్ జోష్ కనిపిస్తున్న సందర్భం, అంటే ఫ్రైడే నుంచి కదా వీకెండ్ స్టార్ట్ అయ్యేది, కానీ ముందే అరౌండ్ ఇంకా చెప్పాలంటే ఈరోజు నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది గట్టిగా. అండ్ రేపటి నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? బస్ స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఎలా కిక్కిసిపోతూ ఉన్నాయి. అండ్ దట్టు పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది తెలుసుకుందాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, ఈ వరుస సెలవులతో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది? మీరు అన్నట్టుగా పూర్తిగా ఈ ఆగస్టు మంత్ అంతా కూడా పూర్తిగా హాలిడే మంత్ గా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 10 రోజుల పైగా ఈ నెలలో హాలిడేస్ వచ్చాయి. అటు 1వ తారీఖు, 2వ తారీఖు, 8, 9, 15, 16, 21, 22, 23, ఇప్పుడు 26వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో 26, ఇటు 28వ తేదీన కూడా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. అటు స్కూళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు కూడా పూర్తిగా రేపు సెలవు ప్రకటించిన తెలంగాణలో మిలాన్ అభి సందర్భంగా అటు తెలంగాణలో ఏపీలో రాఖీ పండుగ సందర్భంగా ఈ నెల 28వ తారీఖున ఇట్లా వరుస సెలవులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు తెలంగాణలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మతపరమైన కార్యక్రమాలు, ప్రార్థనలు, అదేవిధంగా హైదరాబాద్ లో సున్నితమైన ప్రాంతాల్లో ఆ పండుగ వాతావరణం నేపథ్యంలో పూర్తిగా కూడా పెద్ద ఎత్తున